ఈరోజు దేవదేవుడు దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. అనుదినము ముప్మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీని యెరూషలేమును తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవదేవుడు దానియేలు అనే మహాభక్తుని కోసం మాట్లాడడం జరుగుతుంది. ఏం చేస్తుండంటే ఆయన దినమునకు ముమ్మార్లు ఆయన ఏం చేస్తుండంటే యెరూషలేం తట్టు ఒక కిటికీని యెరూషలేం తట్టు త్రిప్పబడి సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఆ యొక్క సొలొమోను దేవునితో చేసిన వాగ్దానం కానీ ఒప్పందం కానీ ఏంటంటే యెరూషలేం వైపు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో తప్పకుండా వాళ్ళ ప్రార్థనలు ఆలకింపబడతాయి. ఎందుకంటే సజీవుడైన దేవుడు ఈ యొక్క మందిరంలో ఉన్నాడు అనే ఒక నమ్మకంతో ఎవరైతే యెరూషలేం వైపు వాళ్ళ చేతులెత్తి ప్రార్థన చేస్తారో ఆ యొక్క మందిరం వైపు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నిశ్చయంగా ఆలకింపబడుతుంది అని సొలొమోను ద్వారా చెప్పబడిన మాట ప్రకారము ఇక్కడ దానియేలు మహాభక్తుడు ఏం చేస్తుండంటే యెరూషలేం వైపు ఆయన ఒక కిటికీని కట్టించుకోవడం జరిగింది. ఆ యొక్క కిటికీని తెరిచి యెరూషలేం వైపు ఆ యొక్క కిటికీని తెలిసి ముమ్మార్లు మోకాళ్ళునే అనుభవంలో దానియేలు మహాభక్తుడు ఉన్నాడనమాట. ఎన్ని ఒక భయంకరమైన కుట్ర దానియేలు జీవితంలో జరిగింది. ఎందుకంటే ఆ దానియేలు ఎప్పుడైతే దినమునకు ముమ్మార్లు మోకాళ్ళుని దేవదేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవదేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన మొరలు ఆలకింపబడుతున్నాయి. నిశ్చయంగా దేని నిమిత్తం అయితే ఆ యొక్క దానియేలు ప్రార్థన చేస్తుండో ఆ యొక్క ప్రార్థనలు నిశ్చయంగా ఆలకింపబడుతున్నాయి. అతను దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందే కానీ అతనిలో లోపము లేమనుకొనిది. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఒక మనిషిలో నిజంగా చూడండి ఏ లోపాలు లేకుండా ఒక మనిషి పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి, దేవునిలో సవ్యంగా నడుస్తుండు, దేవునిలో భయభక్తి కలిగి ఉంటుండు, దేవునిలో క్రమంగా నడిచి ఉంటుండంటే ఇంకా అనేకులకు ఆ వ్యక్తిని చూసి ఒక రకమైన ఈర్ష ఒక రకమైన ద్వేషము మనము ఎదుటి మనిషిని చూసి ఆ మనిషిలాగా ఆ మనిషి కన్నా ఎక్కువగా మనం ప్రయాసపడాలా, ఆ మనిషి కన్నా ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో గోజాడాలా, ఆ మనిషి కన్నా ఎక్కువగా దేవుని యొక్క సన్నిధికి మనం రావాలా, ఆయన యొక్క సావాసంలో మనకు రావాలా, ఆయన యొక్క దీవెనలు మనం పొందుకోవాలనే ఆశ కలిగి మనం ఉండాలి. కానీ వీళ్ళైతే ఏం చేస్తుండ్రంటే దానియేలు జీవితంలో ఏదో ఒక నెపంని వెతుక్కుంటూ దానియేలుని ఏ విధంగా తన యొక్క ఆ యొక్క క్రమం నుంచి తప్పించాలనో పన్నాగంలో పన్నుతుందని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. అతడు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందే కానీ అతనిలో లోపము కనుగొనలేకపోయాను. ఏ లోపమైనలో లేదు. ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకు పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన అంటే ఆయన దినమునకు ముమ్మార్లు దేవుని సన్నిధిలో ఆయననైనా సిద్ధపరచుకుంటుండు. పొద్దునైనా సిద్ధపరచుకుంటుండు, మధ్యాహ్నం సిద్ధపరచుకుంటుండు, రాత్రికాల సమయంలో ఆయన సిద్ధపరచుకుంటుండు. అవును, ఆ దేవదేవుని సన్నిధిలో ఆయన బలాలు, ఆయన బలహీనతలు, ఆయన అవసరతలు, ఆయన అనవసరతలు అన్నీ దేవదేవుని సన్నిధిలో సమక్షంలో ఆయన ఆ యొక్క దేవుని యొక్క పాదాలకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో దానియేలు పర్ఫెక్ట్గా ఉండగలుగుతుండు. ప్రతి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి ఈ లోకంలోకి వచ్చిండు. అందరిలో బలహీనతలు ఉన్నాయి. దేవుడు తప్ప ఈ లోకంలో పర్ఫెక్ట్ ఎవ్వరూ లేరు. రక్త మాంసంల చేత ఎవరైతే ఈ లోకంలో జీవిస్తుండో వాళ్ళందరిలో ఏదో ఒక లోపము, కొంతమందిలో శరీరాశ, కొంతమందిలో నేత్రాశ, కొంతమందిలో జీవపు డంబము, కొంతమందిలో ఎన్నో రకాల కొంతమందిలో జలస్సు, కొంతమందిలో హేట్రేటు, కొంతమందిలో ప్రైడు, ఎన్నో రకాల బలహీనతల చేత ఈ మనిషి ఆవరింపబడి ఉన్నాడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి ఆయన మహిమ నుంచి తొలగిపోయినోళ్ళే. కానీ ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో మన లోపాలను మనం ఒప్పుకొని మన తప్పులని మనం ఒప్పుకొని ఆ దేవుని సన్నిధిలో మనం ప్రాయశ్చిత్తం చేయడానికి మనము పూనుకున్నామంటే ఆ యొక్క దేవుడు కరుణా సంపన్నుడు, కరుణా కటాక్షం గలవాడు. కాబట్టి ఒక్క రోజులో నీ యొక్క బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందుకోలేవు.
అట్లాని ఒకరోజు కాకపోతే ఒక వారంలో నువ్వు పొందుకోలేవు. ప్రతి దానికి ఒక సమయం గలదు. విత్తుటకు, కోయుటకు, నాటుటకు, పెకిలించుటకు ప్రతి దానికి ఒక సమయం గలది. అవును, నీ యొక్క బలహీనతకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎస్, నీ యొక్క బాధకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ యొక్క ప్రతి విషయంలో ఒక దేవుడు ఒక నిర్దేశ సమయాన్ని దేవుడు నిర్ణయించడం జరిగింది. దేవుడు కూడా చూడండి, ఆ యొక్క కానా విందులో ఆ యొక్క యేసు తల్లి అయిన మరియా ఆ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చమని ద్రాక్షరసం అయిపోయింది అన్నది. ఆమంతే, ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసాన్ని సిద్ధపరచు అంటే ఒక మహిమని నువ్వు చెయ్యి అని ఆయన తన కుమారునికి చెప్పడం జరిగింది ఆ తల్లి. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, నా సమయం ఇంకా రాలేదు అంటే ప్రతి దానికి ఒక సమయము, ప్రతి దానికి ఒక అద్భుతం జరగాలన్న ఒక సమయము, ఒక ఆశ్చర్య కార్యం జరగాలన్న ఒక సమయము, ఒక మేలు జరగాలన్న ఒక సమయము, ఒక పశ్చాత్తాపం జరగాలన్న ఒక సమయము, లేదా ప్రతి దానికి ఒక సమయము గలదు. సమయమందు అసమయమందు ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిలో మన యొక్క సమస్యలని మనము ఆ దేవునికి మనము అప్పచెప్పడం జరుగుతుందో, ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎస్ అండ్ ఆన్సరబుల్. ప్రతి ఒక్క ప్రార్థన అవును, ఆమెన్. ఏ ఒక్క ప్రార్థన నిరర్థకం కాదు. ప్రతి ప్రార్థనకు జవాబు నిశ్చయంగా అనుగ్రహింపబడతారు. కానీ మనం అనుకుంటుండొచ్చు, నేను 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు లేదు. లేదా నేను 10 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు లేదు. లేదా నేను 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు లేదని వాపోతున్న ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. అవును, ప్రతి దానికి ఒక సమయము కలదు. ప్రతి దానికి ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఉన్నది, చేరుతుంది కాదు, చేరి ఉన్నది. ఎందుకంటే మన పక్షంలో మన దేవుడు విజ్ఞాపన చేస్తుండు. మన దేవుడు మన పక్షంలో విజ్ఞాపనకర్తగా ఆయన విజ్ఞాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక సమయం, ఒక శోధనకు ఒక సమయం ఉంది, ఒక వేదనకు ఒక సమయం ఉంది, ఒక అనారోగ్యానికి కూడా ఒక సమయం ఉంది. చూడండి, ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, ఒక టీబీ వ్యాధి వచ్చిందంటే డాక్టర్స్ ఏమంటారంటే, క్రమంగా అమ్మ నువ్వు 3 నుంచి 6 నెలల వరకు క్రమంగా నువ్వు మందులు వాడితే ఈ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందుకోవచ్చు. అమ్మ, ఈ రోజులలో చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ వ్యాధికి మందులు లేవు, కానీ ఇప్పుడు ఈ వ్యాధికి మందులు ఖచ్చితంగా వచ్చేసినాయి అని డాక్టర్లు ఒక ఆశ్వాసన ఇవ్వడం జరుగుతుంది. ఒక రోగంకి కూడా దాని యొక్క ట్రీట్మెంట్కి కూడా ఒక సమయం ఉంది. కాబట్టి అదే విధంగా దేవుని యొక్క అద్భుతాలు మనం పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం పొందుకోవడానికి, ఒక అద్భుతం మన జీవితంలో మనం రిసీవ్ చేసుకోవడానికి ఒక సమయం గలదు. ఇంతకుముందే దేవుడు మాట్లాడడం జరిగింది, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. ఎప్పుడైతే మనం ఒక సమస్య నిమిత్తం మనం ఓర్పు కలిగి దేవుని సన్నిధిలోకి మనం రాగలుగుతామో, ఆ యొక్క ఓర్పు మన పరీక్షని జయించడానికి మనకు సామర్థ్యతనిస్తుంది. ఎప్పుడైతే ఆ పరీక్షని మనం జయించగలుగుతామో, ఆ పరీక్ష నుంచి మనకు మహానిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ మనని సిగ్గుపరచనీయది. దేవుని యందు ఈరోజు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. ఏ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. దేవుని ఆశ్రయించి వారి జీవితాలలో ఏ మేలు కొదవై ఉండది. దానియేలు మహాభక్తుడు అదేవిధంగా యెరూషలేం వైపు తన కిటికీని తెరిచి అక్కడ తన ప్రార్థన చేస్తుండు. మనుషులు ఎవ్వరూ ఆయనలో ఏ దోషమును కనుగొనలేకపోయిండ్రు. అంటే ఆయన పర్ఫెక్టా? కాదు. ఆ సమయంలో ఆయన పర్ఫెక్ట్గా అందరికీ కనబడుతుండు. ఎవ్వరు ఆయనలో ఏ తప్పిదమును మోపలేకపోతుండు. కానీ తప్పిదములు మోపలేకపోతున్న వాళ్ళు ఆ దేవుని మధ్యలో తీసుకురావడం జరిగింది. ఒక కుట్ర పన్నడం జరిగింది. కానీ ఆ కుట్రను కూడా దేవుడు భగ్నం చేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు విరుద్ధంగా దుష్టుడు ఎన్ని షడ్యంత్రాలు రచిస్తున్నా, ఎన్ని కుట్రలు పన్నుతున్నా, ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా, మనము ఒక్కటి నమ్మాలా, మనం ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆశ్రయించిన దేవుడు సర్వాధికారి, సర్వకృపానిధి అగు దేవుడైన ఆయనను ఆశ్రయించి వారి జీవితాలలో ఏ మేలు కొదవై ఉండది. కానీ ఒక నిర్దేశన సమయం వరకు ఒక స్త్రీకి ఒక ప్రసవ వేదన అవసరం అయ్యింది.
ఆ యొక్క ప్రసవ వేదన సమయం వరకు ఆ యొక్క స్త్రీ ఓపికతో తన శిశువు ఆగమనం కోసం ఏ విధంగా వేచి ఉంటుందో, అదేవిధంగా విశ్వాసులమైన మనము కూడా ఆ దీవెనల కోసం, ఆ దీవెనల యొక్క ఆగమనం కోసము మనం కూడా ఆ దేవదేవుని సన్నిధిలో వేచి ఉండాల్సిన అవసరం ఉంది. అవును, చాలామంది ఓర్పుతో ఉంటారు, పరీక్ష కూడా పాస్ అయిపోతారు, కానీ నిరీక్షణ సమయంలో వాళ్ళు ఫెయిల్ కావడం జరుగుతుంది. ఆ నిరీక్షణ సమయంలో ఇంకా వాళ్ళకు హోప్స్ అయిపోతాయి. ఇంక ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న లాస్ట్ మూమెంట్లో చూడండి, ఒక స్త్రీ నవమాసాలు భద్రపరిచి కాన్పు అయ్యే సమయంలో నేను నొప్పులు దియ్యా, నేను ఈ బిడ్డను బయటికి తీసుకురాను ఈ లోకంలోకి అంటే ఏం జరుగుతుంది? ఆ బిడ్డ లోపల మరణించడం జరుగుతుంది. నువ్వు 9 నెలలు బట్టి ఆ ప్రయాసం వ్యర్థం అయిపోతుంది. అందుకే నువ్వు ఓర్చిన ఓర్పు, నువ్వు ఇచ్చిన పరీక్షలు ఇవన్నీ వ్యర్థమైపోతాయి ఒకవేళ నీకు నిరీక్షణ లేకపోతే. అందుకే దేవుడు అంటున్నా, నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. 9 నెలలను ఎంత కష్టపడి ప్రసవ వేదన అనుభవిస్తావు, అంత చక్కటి బిడ్డని నువ్వు పొందుకోగలుగుతావు. అంత చక్కటి బిడ్డను పొందుకున్నప్పుడు ఆ యొక్క ప్రసవ వేదన అంతా మర్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నీ యొక్క దీవెనలు నీ ముందున్నప్పుడు, నీ యొక్క దీవెనలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ యొక్క కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి, నీ యొక్క అవమానాలు ఘనతగా మార్చబడతాయి, నీ యొక్క నిట్టూర్పులు, నీ యొక్క వేదన, నీ యొక్క బాధ సంతోషంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ నిరీక్షణ మనని సిగ్గుపరచనీయదు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఈ నిరీక్షణ మనని ఏం చేయదంట, సిగ్గుపరచనీయదు. కాబట్టి ఈ నిరీక్షణని మనము గట్టిగా చేపట్టి, మనం గట్టిగా పట్టుకొని ఆ నిరీక్షణను ఆధారం చేసుకొని మన జీవితంలో మనము ముందుకు సాగిపోవలసిన వాళ్ళమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమని ఉంది, దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. అవును, భయంకరమైన షడ్యంత్రము, భయంకరమైన పన్నాగము ఆయనపై పన్నుతుండ్రు, ఆయనని భయంకరంగా శిక్షించబోతున్నారు. కానీ దానియాలు ఏం చేస్తుండంట చూడండి, ఎంత నిబ్బరంగా ఆయన దేవునికి ప్రార్థన చేయించుచు ఆయనని స్తుతించుచు వచ్చాను. అవును, తన చేసే పనిలో ఏ మార్పు లేదు. మనం చూడండి, ఒక చిన్న సమస్య మనకు వచ్చిందంటే ఆ రోజు ప్రార్థన లేదు, ఆ రోజు స్తుతి లేదు, ఆ రోజు ఇంకా ఏం లేదు, జూమ్లు లేవు, ఆ రోజు ఏది బైబిల్ స్టడీ లేదు. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలనా, సమస్యలు వచ్చినప్పుడు దేవుని నుంచి మనం దూరం తొలగిపోవాలనా? ఇక్కడ కదా మనకు తప్పు జరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు సమస్య తీర్చే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలనా, సమస్య వచ్చినప్పుడు మనము తీర్చే దేవుని నుంచి వైదొలగాలనా? మన నిరీక్షణకు ఆధారమైన ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క శక్తి దగ్గరికి మనం వెళ్ళాలనా, లేదా మనని మనము నమ్ముకోవాలనా, లేకుండా మనుషులను నమ్ముకోవాలనా, లేకుండా ఎవరిని నమ్ముకోవాలి? మనం ఆ సమయంలో మన నిరీక్షణకు ఆధారభూతుడైన ఆ దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, మన నిరీక్షణకు ఆధారమైన ఆ దేవుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, ఆ నిరీక్షణ మనని ఏం చేయదంట, సిగ్గుపరచనీయదంట. ఆ నిరీక్షణ మనని ఏం చేయదంట, సిగ్గుపరచనీయదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెక్కడ ఏమని రాయబడిందంటే, ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలు కొనుటయు చూచి ఏం చేస్తుండంట, దానియేలు దేవుని బ్రతిమాలు కొంటుండంట. నిజంగా చూడండి, ఎంత మంచి మనసు, దేవుని బ్రతిమలాడుకుంటుండంట. చాలా తక్కువ మంది ఈ రోజులలో దేవుని బ్రతిమలాడుకునేటోళ్ళు చాలా తక్కువ. చాలాసార్లు నాకు ఏదైనా భయంకరంగా ఏదైనా బాధ అనిపించినప్పుడు అప్పటి వరకు నార్మల్గా ప్రేయర్ చేస్తాను. నేను ఏదైనా భయం వచ్చింది, ఏదైనా నాకు టెన్షన్ అనిపిస్తుంది, భయం వచ్చింది అంటే నేను ఒకటే అంట, తండ్రి నీ కాలు మొక్తానైనా, నీ కాలు మొక్తా తండ్రి, నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యా, నీ కాళ్ళే నా శరణం అంట. ఉట్టప్పుడు అన్న నేను ఎప్పుడు అన్నమాట. కానీ ఏదన్నా నాకు ఎక్కువ భయం అయినప్పుడు, లేదా నాకు ఎక్కువ బాధ అనిపించినప్పుడు నేను ఈ వర్డ్ యూజ్ చేస్తా. ఏమంట, అయ్యా నీ కాళ్ళు మొక్తా అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా తండ్రి, నీ కాళ్ళే నాకు శరణము అని అంట. అంటే నా బాధలో నేను అప్పటి వరకు ఆయనతో మాట్లాడుతున్న నాకు బాధ ఎక్కువైనప్పుడు ఎక్కడికి వచ్చేసిన, ఆయన పాదాల చెంతకు వచ్చేసిన.
ఆయన పాదాల చెంతకు వచ్చినాక ఆయన కరుణించకుంటుంటాడా? పొత్తిళ్ళలో తన బిడ్డని తన తల్లి అయినా కరుణించదేమో కానీ, తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ, నేను నిన్ను మరవను విడవను ఎడబాయినన్న ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ తల్లి మర్చిపోతుందేమో పొత్తిళ్ళలో నా బిడ్డని, ఏ తల్లి మర్చిపోదు. ఒకవేళ మర్చిపోతుందో ఏమో కానీ, నేను మాత్రం నిన్ను మరవను విడవను ఎడబాయినని సెలవిచ్చిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. మహిమ స్వరూపి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనని బ్రతిమాలు కొనుటయ్యు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజు 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనను మానవుడికైనను ఎవ్వడనూ ప్రార్థన చెయ్యకూడదు. ఎవడనైనా చేసినడలా వాడు సింహము గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? చూడండి, ఏం చేస్తుండో ఒక ఆజ్ఞ జారీ అయిపోయింది. ఎక్కడ ఇప్పుడు ధాన్యాలు ఆజ్ఞ ప్రకారం ఎక్కడుండాలా? సింహపు బోన్లో ఉండాలా. ఎందుకంటే ఆ యొక్క శాసనానికి వ్యతిరేకంగా ధాన్యాలు ప్రవర్తిస్తుండు. అవును, ఏ దేవునైతే మొక్కొద్దు అంటుండే ఆ దేవుని మొక్కడమే కాదు, ఆ దేవుని బ్రతిమాలుకుంటుండు. ఆ మనుషులు ఆ మాట విని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇంత గొప్ప శాసనము జారీ అయినాక కూడా దానియేలు అదే విధంగా ఆ దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తుండు, నిన్ను స్తుతిస్తలేడు. కాబట్టి ఇంకా ఆ దానియేలు నిశ్చయంగా సింహాల గుహలో పాడవేయవలసిన అవసరం ఉంది. అవును, కొన్నిసార్లు కరువు ఖడ్గములు ఏవైనాను బాధలు, ఎన్ని బాధలు మనకు వచ్చినా, ఏ ఖడ్గం లాంటి శ్రమలు, ఏ విపత్తులు మనకు వచ్చినా కానీ ఎప్పుడైతే మన దేవుని మనం ఆశ్రయిస్తామో ఆ దేవుడే రాజు అటువంటి వాడు ఏమంటాడు? దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? ఏమంటుండు? దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా? సింహాల గుహలో ధాన్యాల్ని పాడవేయబడినప్పుడు రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదంట. రాజుకు తెలుసు అన్యాయంగా వీళ్ళు కుట్రబన్ని ఆ యొక్క ధాన్యాల్ని ఈ విధంగా సింహాల గుహలో వేసిండు అని. రాజుకు రాత్రంతా నిద్ర పట్టకుండా పొద్దున్నే ఆ యొక్క రాజు చెరసాల దగ్గరికి వెళ్ళి దానియేలు అని పిలుస్తున్నప్పుడు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని ఎంత మంచిగా ఆ యొక్క రాజు అడుగుతాడు. అప్పుడు ఆ దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అవినుగాక, అవును, నా దేవుడు నన్ను రక్షించిండు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ రాజు అంటాడు, నిజంగా నీ దేవుడే నిజమైన దేవుడు, సింహాల నోర్లని మూయించిన గొప్ప దేవుడు, ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయి అతడు గుహ దగ్గర రాగానే దుఃఖస్వరంతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. చూడండి రాజు ఏ విధంగా సంబోధిస్తుండో దానియేలుని, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. కొన్నిసార్లు నీకు మంచి పేరు, నీకు మంచి ఖ్యాతి, నీకు మహిమ కలగాలంటే కొన్ని శ్రమల గుండా నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిన వాళ్ళది ఉంది. ఎందుకంటే సువర్ణము అగ్నిలో కాల్చబడితే తప్ప అది శుద్ధి కాబడదు. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగా రాజు మాట్లాడడం జరుగుతుంది. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అన్నప్పుడు అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజా, చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతలను నంపి సింహములను నాకు ఏ హానియూ చెయ్యకుండా వాటి నోళ్ళని మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దానియేలు రాజు మధ్యలో సంభాషణ ఎంత బాగున్నదో. ఒక రాజు ఏమంటుండంటే, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. నిజంగా ఎవరైనా మననంత సంబోధిస్తే ఎంత బాగుంటుంది వినడానికి. మన గురించి జీవము గల దేవుని సేవకురాలైన మన పేరు పెట్టి పిలిస్తే మనకి ఎంత గర్వకారణంగా ఉంటుంది. ఆ విధమైన పేరుని ఖ్యాతిని మనం పొందుకోవాలంటే
ఈనాటి శ్రమలకు, ఈనాటి బాధలకు, ఈనాటి నిట్టూర్పులకు, ఈనాటి వేదనలకు ఖచ్చితంగా మనము ఇవన్నిటి గుండా మనం వెళ్ళవలసిందే. ఇవి మనని నాశనం చేయడానికి కాదు, కానీ ఆ దేవదేవుని మహిమపరచడానికి. దానియేలుకి నాశనం చేయడానికి ఈ యొక్క శాసనం జారీ అయిందా? లేదు. ఒక రాజు తన ప్రజలతో చెప్తాడు, దానియేలు యొక్క దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఈరోజు మొదలుకొని దానియేలు యొక్క దేవుణ్ణే ఈ యొక్క రాజ్యంలో ఆరాధించాలా. చూడండి, దానియేలు తీసుకున్న ఒక్క నిర్ణయము ఆ యొక్క దేవుని ఆ ప్రజలందరిలో దేవుని నామాన్ని మహిమపరచేటట్టు చేసింది. ఈరోజు ఏ ఇబ్బందులలో నువ్వు ఉన్నా, ఒంటరిగా నువ్వున్నా, ఏ దిక్కులేని స్థితిలో నువ్వున్నా, ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ఆ యొక్క దేవుని ఎప్పుడైతే ఒక వెలుగుగా నువ్వు చూపెట్టగలుగుతావో, నీ జీవితం ద్వారా అనేకులని నువ్వు ప్రేరేపింపగలుగుతావో, అనేకులని దేవుని వైపు ఆకర్షింపగలుగుతావో, నీ భక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ క్రమమును బట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఒక సాక్షిగా నిలబడడానికి ప్రయత్నిస్తావో, తప్పకుండా నిన్ను బట్టి నీ దేవుడు మహిమ పొందుకుంటాడు. దేవుని యొక్క చిత్తం అదే. మన ద్వారా ఆ దేవుడు మహిమ పొందుకోవాలనే కానీ మనని ఇబ్బంది పాలు చేయాలని కాదు. దేవుడు కావాలని దానియేలుకి ఇటువంటి స్థితిని తీసుకొచ్చిండా? లేదు. దేవుడు మహిమ పొందాలంటే మన ద్వారానే మహిమ పొందుకుంటాడు ఆయన. మనం అవసరం. మన ద్వారానే ఆ దేవుడు మహిమ పొందుకోగలుగుతాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చెయ్యడానికి బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే మన ద్వారానే ఆయన నామమును మహిమపరచబడుతుంది. దానియేలు ద్వారా ప్రజలందరిలో ఆ యొక్క దేవుని పేరు, మంచి ఖ్యాతి, ఆ దేవుని యొక్క ఘనత ఆ ప్రజలలో ప్రచురం చేయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాసమే